నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 3వ తారీఖు మార్చి నెల 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షము సూర్యోదయ సమయము ఉదయం 6:36 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:19 ఈ రోజు తిథి చవితి సాయంత్రం 6:05 వరకు తదుపరి పంచమి తిథి ప్రవేశము ఈ రోజు నక్షత్రము రేవతి నక్షత్రము ఉదయం 6:39 తదుపరి అశ్విని నక్షత్ర ప్రవేశము అది కూడా తెల్లవారుజామున 4:29 వరకు ఈ రోజు వర్జము రాత్రి 12:51 నుండి రాత్రి 2:18 వరకు దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:51 నుండి మధ్యాహ్నం 1:38 వరకు తిరిగి మరలా మధ్యాహ్నం 3:12 నుండి 3:50 వరకు ఈ రోజు రాహుకాలము ఉదయం 8:04 నుంచి ఉదయం 9:32 వరకు యమగండ కాలం ఉదయం 11 గంటల నుంచి 12:28 వరకు ఈ రోజు బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 5 గంటల నుండి 5:48 వరకు అమృత ఘడియలు రాత్రి 9:56 నుండి రాత్రి 11:23 వరకు అభిజిత్ ముహూర్తము 12:04 నుంచి 12:51 వరకు ఇది నేటి పంచాంగం 3వ తారీఖు మార్చి నెల 2025 నాటి పంచాంగం ప్రకారము మేషరాశి వారికి ఈ మాసంలో శరీర ఆరోగ్య సంబంధిత విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రుత్వం తొలగిపోతుంది, మానసిక శాంతి లభిస్తుంది, వృత్తిలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తదుపరి కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయి. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. ధన వ్యయం తప్పుతుంది. అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు వ్యాపారస్తులకు కూడా చక్కగా ఉంది. ఆరోగ్యం కూడా ఈ రోజు అనుకూలించే పరిస్థితి కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగులకు ఆశాజనకంగా ఉండబోతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో వారికి మిత్రులతోనూ బంధువుల్లోనూ విభేదాలు తొలగి అనుకూలమైన వాతావరణం ఉండబోతోంది. సంతాన పరంగా చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణము, వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు రాజకీయవేత్తలకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోండి. మిగతా అన్ని విషయాల్లో కూడా అందరికీ చాలా చక్కగా ఉండబోతోంది. మహిళలు శుభవార్తలు వింటారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఈ రోజు ఉండబోతోంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు విజయవంతమవుతాయి. దగ్గర బంధువుల నుంచి ఒక శుభవార్త వినబోతున్నారు. ధనాదాయము వృద్ధి చెందుతుంది. అన్ని విధాల ఈ రాశిలో ఉండేవారికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అవుతారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారికి అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా తీసుకోండి. ఆశించిన స్థాయిలో కుటుంబం నుంచి సహాయ సహకారాలు అందుబాటులో ఉంటారు. పిల్లలకు చాలా చక్కగా ఉండబోతోంది. విద్యార్థులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడులకు ఇది అనుకూలమైన కాలము. మహిళలకు ఆరోగ్యము చేకూరుతుంది. వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఆదాయానికి మించిన ఖర్చులు, స్వల్ప శారీరక రుగ్మతలు, కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. వృత్తులు వ్యాపారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే నిరుద్యోగస్తులకు శుభవార్తలు వింటారు. ఆశించిన దానికన్నా రాబడి ఎక్కువగా దక్కే ప్రయత్నం కనబడుతోంది. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. విచిత్రమైన సంఘటనలు జరగబోతున్నాయి. వృత్తులు వ్యాపారస్తులకు రాజకీయవేత్తలకు నూతన ఉత్సాహం గోచరిస్తోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు లాభాలు చేకూరుస్తాయి. కాంట్రాక్టుదారులకు అనుకూలంగా ఉంది. వాణిజ్య వ్యాపార వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యక్రమాలలో విజయం కనబడుతుంది కాబట్టి ఏ కార్యక్రమాలైనా ఈ రోజు చేపట్టే ప్రయత్నం చేయండి. ఆప్తుల యొక్క సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. దానివల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపార ఉద్యోగస్తులకు ఉత్సాహాన్ని ఇస్తాయి. దైవ దర్శనం అనేది మీకు అనుకూలించే ప్రయత్నము కాబట్టి తప్పనిసరిగా దైవారాధన, దైవాన్ని ఆలయాలను తప్పనిసరిగా దర్శించండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రోజు సక్సెస్ అవుతుంది. కొంతమందికి స్వల్ప అవరోధాలు ఏర్పడతాయి. అయినప్పటికీ ధైర్యంగా ముందుకు సాగండి. శారీరక రుగ్మతలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఒత్తిళ్లు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారం అయ్యి మీ వైపుగా వచ్చే అవకాశం కనబడుతోంది. సోదరులు సన్నిహితులతో స్వల్ప వివాదాలు వస్తాయి. జాగ్రత్తలు పాటించుకోండి. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహం ఎదురవుతుంది కాబట్టి నిరాశ చెందకండి. తదుపరి రోజుకి వాయిదా వేసుకోండి. నమస్తే.
తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి బంధువులతోనూ మాట పట్టింపులు వస్తాయి. జాగ్రత్తలు పాటించండి. రాబడి తగ్గుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆలయాలు దర్శనం చేస్తారు. దీంతో పాటు స్వల్ప అనారోగ్య సూచన కనపడుతోంది. అది ఎముకలకు సంబంధించినటువంటివి, చర్మానికి సంబంధించినటువంటివి కనపడుతుంది. అది జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార ఉద్యోగస్తులకు మీ యొక్క సంస్థల్లో చిన్న చిన్న మార్పులు గోచరిస్తున్నాయి. దానికి తగిన ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటుగా మహిళలకు ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిళ్లు తొలగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు వస్తాయి. ధనలాభం కలుగుతుంది. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి సహాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలత, పెట్టుబడులకు అనుకూలమైన సమయము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి దూర ప్రయాణాలు కలుగుతాయి. తద్వారా ధన వ్యయము, ఆకస్మిక అనారోగ్య సూచన, దానితో పాటు చిన్న చిన్న ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో స్వల్ప వివాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వృత్తులు, వ్యాపారాలు ఈ రంగాల్లో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు గోచరిస్తున్నాయి. అవి ఏమిటి అనేది యోచన చేసుకుని తద్వారా అనుగుణంగా ప్రయత్నం చేయండి. నమస్తే.